రైట్, ఇక తెలంగాణ రైతాంగం ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో సేంద్రియ రైతు బజార్ ప్రారంభోత్సవానికి హాజరైన తుమ్మల ఆర్గానిక్ వ్యవసాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దిగుబడులు పెంచడానికి రసాయనాలు ఎక్కువగా వినియోగించడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దేశీయ ఉత్పత్తులు పండించి వాటిని ఇక్కడి ప్రజలే తినేదాన్ని మంత్రి తుమ్మల ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను బయట దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఉత్పత్తుల్లో రసాయనాల తీవ్రత ఎక్కువగా ఉంటే వాటిని ఎగుమతికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. పంటలో కొంత భాగానికి పురుగు పడితే క్రాప్ మొత్తానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం సరికాదన్నారు మంత్రి తుమ్మల. తప్పుకోవాలంటే రైతుకి మనం ఏం చేయగలుగుతామని స్టార్టప్ ఓపెన్ చేసి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, తద్వారా ఆ నాన్నగారు కూడా ఇదే పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి సంవత్సరాలు ఏ రకంగా ఉంటున్నారు, మనకంటే ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆనాడు మామూలు వ్యవసాయం చేసి రసాయన ఎరువులు వాడకుండా, ఈ పురుగు మందులు అప్లై చేయకుండా అప్పుడు కూడా సమాజం ఆరోగ్యవంతంగా ఉంది. కానీ ఈనాడు టెక్నాలజీ వల్ల ఉత్పత్తులు పెంచాలని, దిగుబడులు పెంచాలని, ఎక్కువ సంపాదించాలని చెప్పి అందరూ కూడా అయోమయంగా ఎరువులు వాడడానికి వెళ్ళాం. నిన్న మా ముఖ్యమంత్రి గారు నడ్డా గారి దగ్గరికి ఎరువులు తీసుకోవాలి, దాన్ని మార్కెటింగ్ చేయాలి, అది చెడిపోకుండా చూసుకోవాలి, రైతుకి సరైన ధర వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి దయచేసి రైతాంగం తప్పకుండా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో